కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2 నెలల్లోనే ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించామని చెప్పారు. ఇప్పటి వరకు 200 కోట్ల ఉచిత ప్రయాణాలు పూర్తయ్యాయి. దాని విలువ 6,680 కోట్ల రూపాయలు ఆదా చేసుకున్నారని తెలిపారు. ఎంజీబీఎస్ లో మహాలక్ష్మి సంబరాలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా కృషి ఎక్కువ ఉంది. అదేవిధంగా మన ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, మన ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా బాగా హెల్ప్ చేశారు. వాళ్ళ సహకారం వల్లనే ఈరోజు కూడా ఈ ఒక స్కీమ్ చాలా సంతోషం ఉంది. ముఖ్యంగా మహిళలకి, ఆడపిల్లలకి, ట్రాన్స్జెండర్స్ కి నా తరఫు నుంచి సాక్షి ఆత్మన తరఫు పేరుగా అభినందిస్తున్నాను, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన సిబ్బంది కూడా నేను పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. వచ్చే రోజు కూడా ఆడపిల్లలు, మహిళలు, మన ట్రాన్స్జెండర్స్ అందరూ కూడా ఈ ఒక స్కీమ్ యూజ్ చేసుకుని ఇంకా సురక్షితంగా, శుభ్రతంగా, సుఖకరమైన ప్రయాణానికి మా టీజీఎస్ఆర్సీలో ప్రయాణించాలని చెప్పి నేను టీజీఎస్ఆర్సీ ఆత్మనిర్భర్. వచ్చే రోజు ఇలాంటి వైఫల్యాన్ని ఇంకా ఎక్కువ మనం అభినందిస్తున్నాము, ఇంకా ఎక్కువ సాధిస్తారని చెప్పి నాకు చాలా విశ్వాసం ఉంది. మా సిబ్బంది అదేవిధంగా కృషి చేస్తారు. వాళ్ళందరూ కూడా అభినందిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, ఎంపీ సీఎం గారికి అందరూ కూడా నేను పేరుగా ధన్యవాదాలు చెప్తున్నాను.